వచ్చాడు, నాకు మంచి కుండలు కావాలి, నాకు ఒక కుండ ఇవ్వు అని అంటుంటే, ఇదిగోండి అయ్యా, ఇది తయారు చేసి 3 రోజులైంది 4 రోజులైంది అని దాన్ని తయారు చేసిన కుండలు చూపిస్తూ ఉంటుంటే ఆ వ్యక్తి అంటాడు కదా, నాకు ఇవి వద్దు, ఈ మధ్యకాలంలో తయారు చేసిన కుండలు వద్దు, నాకు పాతవి కావాలి, పాత కుండలు కావాలి. ఎందుకంటే పాతవి అయితే గట్టిగా ఉంటాయి, అవి పగలకుండా ఉంటాయి, కాబట్టి నాకు అది కావాలని అంటే ఆయన అంటాడు, అయ్యా నేను ఇంట్లో వాడుకుంటున్నాను, 3 కుండలు ఉన్నాయి పాతవే, మీకు అందులో ఏది కావాలో తీసుకోండి అని చూపిస్తూ ఉంటుంటే ఆయన కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడంటే ధనవంతుల ఇంట్లోకి వెళ్ళాలని కోరుకున్న కుండనే ఆయన తీసుకుని వెళ్ళాడు. అయితే ఆ కుండ చాలా సంతోషపడిపోతుందా, చూసారా నేను అనుకున్నట్టు జరిగింది, నిన్నే మాట్లాడుకున్నాం కదా, నన్ను ఎవరైనా ధనవంతుడు వచ్చి తీసుకెళ్ళిపోతే బాగుండును కదా అని అది అనుకుందంట. అని చూస్తూ ఉంటే ఆ 2 స్నేహితుల దగ్గర అది గొప్ప చెప్పుకుంటుంది. నేను అనుకున్నట్టుగానే ధనవంతుడు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతున్నాడని సంతోషించిందంట. చక్కగా ధనవంతుడు తన ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు దాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు అనుకోకుండా అతను నీళ్లు పోస్తూ ఉంటుంటే దాని యొక్క అంచు పగిలిపోయింది, విరిగిపోయింది. నీళ్లు పోస్తూ ఉండగా ఆ ధనవంతుల ఇంట్లో ఉన్నటువంటి కుండ అంచు పగిలిపోయింది. అయితే ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు, ఈ పగిలిపోయింది, అయ్యో పాత కుండలు అయితే చాలా గట్టిగా ఉంటాయి అనుకుని తీసుకున్నాను, ఈ కుండ పగిలిపోయింది, ఈ పగిలిపోయిన కుండ ఇంట్లో ఎందుకు అని చెప్పి దాన్ని బయట తీసుకుని వచ్చి పెట్టేశాడంటే, ఇంట్లో నుంచి బయట ఆ వీధి బయట విడిచిపెట్టేశాడంట. ఆ కుండ ఏడుస్తుందంట. ఇప్పుడు అయ్యో ఇప్పుడు వాడుకున్నంతసేపు నన్ను వాడేసుకున్నాడు, నన్ను పగులు వచ్చిన తర్వాత నన్ను బయటికి వదిలేశాడు. అటు నేను ఆ పూరు గుడిసెలో ఉన్నా ఎండ దెబ్బ తగలకుండా, లేకపోతే నా స్నేహితుల మధ్యనైనా హాయిగా ఉండేదాన్ని. ఇప్పుడు ఇతను వాడుకున్నంతసేపు వాడుకొని నన్ను పగులు వచ్చిందని బయటకు వదిలేశాడు, ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు తోడెవరూ లేరు అని ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉంటుంటే ఈ లోపల ఆ మార్గం గుండా ఒక ముసలాయన వెళ్ళి ఆ కుండను తీసుకెళ్తున్నాడంట. ఆ కుండ అనుకుంటుంది, ఇప్పుడు ఏంటి పగిలిపోయిందనేమో అతను బయట పాడేశాడు, ఇప్పుడు ఇతను తీసుకెళ్తున్నాడు ఏంటి అని అది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంటే అతను తన ఇంట్లో పెట్టుకుని దానిలో నీళ్లు పోసుకుని తాగుతున్నాడంట ఒక ముసలాయన. అది చూస్తూ అడిగింది, ఏంటయ్యా నేను బయట వీధిలో పాడేసున్న దాన్ని తెచ్చుకుని నాలో నీళ్ళు పోసుకుని నువ్వు తాగుతున్నావు ఏంటి అని అంటే, అమ్మా నేను కొత్త కుండ తెచ్చుకొని నీళ్ళు వాడుకునే అంత స్తోమత నాకు లేదు, కాబట్టి నువ్వు పగిలినా కానీ నాకు నీళ్ళు ఇచ్చే విధానంలో నాకు కనిపించింది, కాబట్టి నేను ఉపయోగించుకుంటున్నాను అని చెప్పి దాన్ని వాడకం మొదలుపెట్టాడంట. అప్పుడు అనుకుందంట, నిజమేనయ్యా నాకు బుద్ధి వచ్చింది, ఎందుకంటే నేను ఆ పూరు గుడిసెలో ఉన్నప్పుడు నేను ధనవంతుల దగ్గర ఉంటే బాగుగా ఉంటాను అనుకున్నాను, కానీ ఆ ధనవంతుడు నాలో ఒక పగులు వచ్చిన తర్వాత నేను ఉపయోగపడదని చెప్పి నన్ను బయట పాడేశాడు. కానీ బయట పాడేసిన తర్వాత నాకు అందరూ దూరం అయిపోయారు, కానీ ఇప్పుడు నన్ను నీవు తీసుకుని తెచ్చుకుని నన్ను ఉపయోగించుకుంటున్నావు, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి అని అది అనుకుంటూ ఉంటుంది. ఆ తెల్లారేసరికి అది చూసేసరికంట మళ్ళీ దాని పక్కన 2 కుండలు ఉన్నాయంట. ఇంతకీ ఆ 2 కుండలు అంటే దాని ఫ్రెండ్స్ అంట ఉన్నాయంట. దాని ఫ్రెండ్స్ చూసి ఆశ్చర్యపోతుంది, ఏంటి మీరు వచ్చారు అని అంటే ఆ కుండలు చెప్తా ఉంటే, మళ్ళీ తయారు చేసే వ్యాపారి ఉన్నాడు కదా, ఆ వ్యాపారి మాకు చిల్లు వచ్చిందని బయట పాడేశాడు, చిల్లు వచ్చిందని బయట విడిచిపెట్టేశాడు, ఉపయోగం లేవని. అయితే ఈ పెద్ద ఆయన మమ్మల్ని తీసుకుని వచ్చి ఇక్కడకు ఉంచాడు అని చెప్పి అవి మాట్లాడుకునే, పోన్లే మనందరం కూడా కలిసి ఉన్నాము అని చెప్పుకుంటూ ఉంటుంటే ఆ చిల్లు వచ్చిన కుండల్లో ఆ యొక్క ముసలాయన ఏం చేశాడంటే మంచి మొక్కలు తీసుకుని వచ్చి మట్టేసి ఆ చిల్లు కుండల్లో మంచి పూల మొక్కలు పెంచుతూ ఆ పూల మొక్కలకి నీళ్లు పగిలిన కుండని తీసుకుని ఆయన పూల మొక్కలకి నీళ్ళేస్తూ దానిని ఉపయోగిస్తూ ప్రారంభించాడన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ కుండలు పగిలిపోయినాయి. అయితే
అది ఉపయోగం లేని వాళ్ళ దగ్గర ఉంటే కనుక అది పెంట మీద పారవేయబడ్డాయి. కానీ ఆ కుండల్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎలా దానిని చూసుకోవాలి అని తెలిసినటువంటి వారి దగ్గర ఆ కుండలు ఉండడం వల్ల దానికి అది ఎలా వాడుకోవాలో ఆ పెద్ద ఆయనకి తెలుసు. కాబట్టి ఆ కుండలు ఎవరి దగ్గర ఉండాలో వారి దగ్గర అవి ఉన్నాయి కాబట్టి వాటి జీవితము ముందుకు వెళ్ళింది. ప్రియదేవుల, ధనవంతుడైతే బయటకు వదిలేశాడు, వ్యాపారి అయితే దాన్ని కూడా బయటకు వదిలేశాడు. కానీ ఆ కుండలు పగిలినా కానీ, కన్నం పడినా కానీ, ఉపయోగం లేనివి అయినప్పటికీ తెలిసినా కూడా వాటిని ఉపయోగపడేలాగున ఎలాగ వాడుకోవాలో ఆ వృద్ధునికి తెలుసు. కాబట్టి ఎవరి చేతిలో పడితే అవి ఉపయుక్తకరంగా ఉంటాయో వారి చేతిలో అవి పడిన తర్వాత ఆ కుండలంట సంతోషంగా ఆనందంగా ఉన్నాయంట. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, కుండ గురించి చెప్తున్నానంటే ఈరోజు మనం చెప్పుకోబోయేదే కొండ గురించి. ప్రియమైన బిడ్డలారా, ఈ కొండలో మాకు ఎందుకు అని అనుకోవద్దు. ఎందుకనంటే వాక్యం చెప్తా ఉంది మనం కొండలమేనంట. ఏమండి, మనం ఎవరమంట? కొండలమంట. వాక్యం చెప్తా ఉంది. ఇర్మియా గ్రంథం, ప్రవక్త ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, 3-4 వచనాలు మనం మాట్లాడితే చదువుదాం. చూడండి. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. 5-6 వచనాలు కూడా చదువుతున్నాను చూడండి. అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రవక్త ఇర్మియాతోటి దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇర్మియా, నీకు ఒక సాదృశ్యాన్ని నేను నీకు తెలియజేస్తున్నాను. నువ్వు కుమ్మరి దగ్గరికి వెళ్ళు, ఆ కుమ్మరి ఎలాగా కుండలు చేస్తున్నాడో చూడు అని కుమ్మరి వాని ఇంటికి ఇర్మియా ప్రవక్తని పంపిస్తే ఆ ఇర్మియా ప్రవక్త చూస్తున్నాడు. సారెను తిప్పుతూ మట్టితోటి కుమ్మరివాడు కుండను తయారు చేస్తుంటుంటే అతను అనుకున్నటువంటి రీతిలో ఆ కుండ అది డిజైన్ తయారవ్వకపోయినా దానిని మళ్ళీ ఆయన సరైనటువంటి పద్ధతిలో చేస్తున్నాడు. మళ్ళీ తిరిగి ఆ కుండలో ఏదైనా పగులు వచ్చినా కూడా దానిని మళ్ళీ ఆ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు, తనకిష్టమైనటువంటి రూపము, తనకిష్టమైనటువంటి విధానములో, తనకిష్టమైనటువంటి పద్ధతిలో ఆ కుండను, మంటి ముద్దను తీసుకుని కుండను తను ఎలాగైతే కావాలనుకుంటున్నాడో అలాగుననే ఆ కుమ్మరివాడు చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియాతోటి ప్రవచనం తెలియజేస్తూ ఇశ్రాయేలు ప్రజలకు నీవు తెలియజేయాలి, ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ కుండ వంటివారే. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని కూడా నేను నాకు ఇష్టమైనటువంటి విధానంలో, ఇష్టమైనటువంటి రీతిలో, ఇష్టమైనటువంటి పోలికలో, ఇష్టమైనటువంటి స్వరూపంలో నేను ఈ యొక్క భూ ప్రజలందరినీ కూడా నేను తయారు చేశాను. వీరందరూ కూడా కుమ్మరి వానిలో ఉన్నటువంటి కొండ వంటివారు, ఇశ్రాయేలు వారు అని మాట్లాడుతూ మనకు కూడా చెప్తున్నాడు. ఆ కుమ్మరి వాని చేతిలో ఉన్నటువంటి కుండలు మనము అని. ఈ కుండ మానవునికి సాదృశ్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కుమ్మరివాడు ప్రియమైన సర్వలోక నాథుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నట్టు వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన ఆ కుండను తనకి ఇష్టమైనటువంటి రూపునిచ్చి తనకిష్టమైన పద్ధతిలో దాన్ని తయారు చేసుకుంటూ ఈ కుండ ద్వారా దేవుడి మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు తెలుసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఈ కుండ అంట ప్రియమైన బిడ్డలారా ఆయన తయారు చేశాడు. తయారు చేసిన ఈ కుండ అంట ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ఉండకుండగా ఆ అధ్యాయం అంతా చదివితే ఇష్టం వచ్చినట్టుగా ఆ కుండ జీవిస్తూ ఉంటుంది. అయితే కుమ్మరివానికి నచ్చే విధానంలో కుండ ఉండకుండగా
తనకి ఇష్టమైనటువంటి రీతిలో కనుక ఆ కుండ ఉంటేనంట ఎలా ఉంటుందంట, అది పగులు వచ్చి పగిలిపోయి ఆఖరికి ఉపయోగం లేకుండా పెంట మీద పారవేయబడేటువంటి రీతిలోకి వెళ్ళిపోతుంది. అయితే పెంట మీదకి వెళ్ళకుండా పారవేయబడకుండా ఉండాలంటేనంట ఆ కుండ అంట వాక్యం సెలవిస్తూ ఉంది, మూడు గుణగణాలతోటి 3 లక్షణాలతోటి ఆ కుండ నింపబడి ఉండాలంట. ఆ కుండ ఎప్పుడు కూడా 3 లక్షణాలను కలిగి కుండ ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ 3 విషయాలతోటి 3 గుణగణాలతోటి ఈ కుండ నింపబడుతుందో అది ఎన్నటికీ కూడా పగుళ్ళు లేకుండా, పగిలిపోకుండా, విడిపోకుండా, పెంట మీద పారవేయబడకుండా ఈ కుండ ఉంటుంది. ఆ కుండ వలె మీరు ఉండాలని వాక్యం మాట్లాడుతున్నాడు. ప్రియదేవులా 3 విషయాలు తెలియజేస్తున్నాడు కుండ గురించి. మొదటిగా కుండ దేనితో నింపబడాలి అంటే పిండితో నింపబడిన కుండ వలె ఉండాలంట. పిండితో నింపబడిన కుండ వలె. రెండవది ప్రియదేవుడా నూనెతో నింపబడిన కుండ వలె ఉండాలంట. రెండవది నూనెతో నింపబడిన కుండ వలె ఉండాలి. మూడవది ప్రియదేవుడా బిడ్డ నీళ్ళతో నింపబడిన కుండ వలె. అయ్యా పిల్లలందరూ బయటికి వెళ్ళిపోయి ఆటలాడుతున్నారు. కొంచెం సేపు మనం పిల్లల్ని కూడా నీళ్ళతో నింపబడిన కుండ వలె మనము ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియదేవుని బిడ్డ మొదటి కుండ గురించి చూద్దాం. మొదటి కుండ ప్రియదేవుని బిడ్డ పిండితో నింపబడిన కుండ గురించి వాక్యం మాట్లాడుతుంది. మనము కూడా ఆ పిండితోటే మనము నింపబడాలి. ఎందుకంటే కుండ సాదృశ్యం మానవునికి ఉంది కాబట్టి ఆ కుండ వలె పిండితో నింపబడిన కుండ వలె మనము ఉండాలి. ఏమన్నా నవ్వు వస్తుందా? లేదు కదా. ఏమండి ఎవరికైనా బాగానే ఉన్నానా? అంటే అందరూ మొహాలు అదో రకంగా పెట్టారు. కుండ అని పోతుందా లేకపోతే ఏంటా అని అర్థమవుతుందా? ఏమండి తలకాయలు ఓపెన్ లేకపోతే నవ్వాలి. మీరు నేను చెప్పేటప్పుడు నన్ను చూసి నవ్వినా పర్లే, పక్కన వాళ్ళు చూసి నవ్వుకుంటుంటే నేనేమన్నా తేడాగా ఉన్నాను ఇక్కడ అనిపిస్తుంది. వాక్యం మీద శ్రద్ధ చూపిద్దాం కొద్దిసేపు. ఆ కుండ మన జీవితాల గురించే. పగిలింది అయితే పెంట మీద. ఆ పెంట మీద అంటే నరకంలోకి వెళ్ళిపోతాం మనం. నరకంలోకి వెళ్ళకుండా దేవుని రాజ్యంలో ఉండాలంటే ఈ కుండలు దేనితో నింపబడ్డాయో దానితోటే మన హృదయము నింపబడాలి. ప్రియదేవుని బిడ్డ మొదటిగా కుండ పిండితో నింపబడిన కుండ. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 38 నుంచి 41వ వచనం కనుక చూస్తే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 38వ వచనం నుండి 41వ వచనం కనుక మనం చదివితే ప్రియదేవులారా అక్కడ ఒక సంఘటన మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమనందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాన్ని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చును. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా ఇప్పుడు చదివినటువంటి ఈ యొక్క సంఘటన ఈ యొక్క సందర్భంలో మనకు అక్కడ వాక్యం కనబడతా ఉంది. ఎలీషా దైవజనుడు చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యము. ఆయన చేసినటువంటి పని ఏంటి అని అంటే ఆయన గిల్గాలుకు వచ్చాడు. ఆయన శిష్యులందరితో కలిసి గిల్గాలు ప్రాంతానికి వస్తే ఆ గిల్గాలు వచ్చిన తర్వాత ఆ దేశంలో ఏముందంట? కరువు ఉందంట.
కరువు ఉంది. కరువు ఉండడం వల్ల ఆ యొక్క దేశంలో ప్రియమైన బిడ్డలారా, వారు ఇంకా చెప్పాలంటే ఒక సందర్భంగా మనం ఆలోచన చేయాలంటే, సేవకులు వచ్చినప్పుడు ఆఖరికి సేవకులతో పాటు వచ్చిన వారికి ఆహారం పెట్టేటువంటి స్థితి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వారికి లేనట్టుగా మనకు వాక్యం కనబడుతోంది. కరువుతోటి నింపబడ్డారు, కరువుతోటి ఉంది. అందుకనే ప్రవక్త అంటున్నాడు శిష్యులను పిలిచి, మనం భోజనం చేయడానికి మనతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా ఆహారం తినడానికి వంట చేయమని ఒక వ్యక్తికి ఆయన సూచన ఇస్తే, అతను ఏం చేశాడు, పొలంలోనికి వెళ్ళి ఆయన వెర్రి ద్రాక్ష చెట్టును, దాని గుణం ఎలా ఉంటుందో తెలియకుండా ఆ యొక్క ఆకులు తెచ్చి తరిగి వంట చేశాడు, కుండలో వంట చేశాడు. మనం తెలుసు కదా, పూర్వదినాల్లో వంట పాత్రలు ఎక్కువగా దేన్ని ఉపయోగించేవారు, మట్టి కుండల్ని పొయ్యి మీద పెట్టి ఉపయోగిస్తూ ఉండేవారు. అది ఆరోగ్యం అని. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మొదలవుతూ ఉంది. అన్నీ కూడా మట్టి కుండలు, స్టీలు, అల్యూమినియం అన్నీ పోని అప్పుడు మళ్ళీ తిరిగి ట్రెండ్ ఎలా వచ్చింది, మట్టి కుండలు, మట్టి వాటర్ బాటిల్స్ అన్నీ అలా వచ్చేసినాయి ప్రియమైన బిడ్డ. అయితే ఆ యొక్క వంట చేయమని చేశాడు. తిందామని కూర్చునేసరికి అది రుచి చూస్తుంటే ఎలా ఉందంట, విష పదార్థంగా ఉంది. కుండలో ఏముంది, విషం ఉంది. కుండలో విషం ఉంది. దైవజనుడితో అంటున్నారు, అయ్యా దైవజనుడా, ఈ యొక్క ఆహారం తిందామని మేము చూసాం, కానీ ఈ యొక్క కుండలో ఏముంది, విషం ఉంది అని దైవజనుడికి చెప్పగానే ఆ ఎలీషా ప్రవక్త చేశాడు, పిండిని తీసుకురమ్మన్నాడు. ఆ పిండిని తెచ్చిన వెంటనే ఆ పిండి ఆ కుండలో వెయ్యగానే ఆ యొక్క విషమంతా పోయి ఏ జబ్బు కూడా దానిలో లేకుండా తినడానికి ఆహార పదార్థం ఇప్పుడు రుచికరంగా ఉన్నట్లు, అందరూ భోజనం చేసినట్లు అక్కడ మనకు కనబడతా ఉంది ప్రియమైన బిడ్డలారా. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదట కుండ పిండి వేయబడక ముందు ఆ కుండ ప్రియమైన బిడ్డలారా ఏ విధంగా ఉందంటే, ఆ కుండ అంతా కూడా దేనితో నింపబడింది, విషముతోటి నింపబడింది. విషం, ప్రమాదకరమైన పరిస్థితితోటి ఆ కుండ నింపబడింది. ప్రమాదకరమైన పరిస్థితి. విషము ఉందంటే అది మరణానికి సాదృశ్యం ప్రియమైన బిడ్డ. విషము అనేది చూస్తూ ఉంటే అక్కడ చాలామంది ఏమండి, ప్రాణం అంటే తేలిగ్గా ఉండి సరదాగా హేళన చేసుకుంటూ కూడా ఎన్నో విషయాలు భయపెట్టడానికే కావచ్చు, ఇంట్లో జడిపించడానికి కావచ్చు, ఏముందిలే కొంచెం వెళ్తే ఏముందిలే అని చెప్పి చాలామంది పురుగుల మందులు, విషం బాటిల్ ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళని సరదాగా ఏడిపించడానికి టేస్టులు చేస్తున్నారు. అవి ఎలా అవుతున్నాయి, ప్రాణమే పోతా ఉన్నాయి. ప్రాణంతో చెలగాటాలు కదా. ఆ యొక్క కుండలో కూడా విషం అంట, విషంతో నింపబడింది. విషము, ప్రాణం పోయేటువంటి పరిస్థితి, విషము ప్రియమైన బిడ్డలారా. ఇంకా చెప్పాలనంటే ఆ కుండలో విషము, ప్రాణం పోయేటువంటి పరిస్థితి అనగా పాపపు స్థితితోటి ఆ కుండ నింపబడి ఉంది. పాపముతోటి ఆ కుండ నింపబడింది. కారణం ఏంటో తెలుసా, ఆ ఎలీషా గిల్గాలు దగ్గరకు వచ్చినప్పుడు ఆ గిల్గాలులో ఏముందంట, క్షామము, కరువు ఉంది అంట. అంటే అక్కడ ఆహారము లేదు ప్రియమైన బిడ్డలారా. ఎలీషా వచ్చిన తర్వాత జరిగిన కార్యం అంటే, ఎలీషా లేనప్పుడు అక్కడ ఏముందండి, కరువు ఉంది. కరువు ప్రాంతం ప్రియత. గిల్గాలు అనగా ప్రయాణించేటువంటి అర్థం, వెళ్ళుట అనేటువంటి అర్థం ప్రియమైన బిడ్డలారా. ఆ దేశంలో ఎలీషా ప్రవక్త రాకముందు ఆ దేశంలో కరువు ఉంది. కరువుతో ఉండడం వల్ల ఆ దేశమంతా కూడా, ఆ ప్రాంతమంతా కూడా చెప్పాలంటే ఎండిపోయిన పరిస్థితి. ఆ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఇంకా చెప్పాలంటే విషాహారముతోటి నింపబడింది. అనగా ప్రియమైన బిడ్డలారా, అక్కడ కరువు అనేది చూస్తే అది శారీరకంగా మనం ఆలోచన చేసే కన్నా దేవుని యొక్క ఆత్మీయ అర్థాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఎలీషా దైవజనుడు గిల్గాలులో రానంతసేపు కూడా ఆ దేశంలో కరువు దేనికో తెలుసా, దేవుని యొక్క వాక్యానికి అక్కడ ఏముంది, కరువు ఉంది. దేవుని యొక్క వాక్యానికి సరి కూర్చోండి, దేవుని యొక్క వాక్యానికి కరువు ఉంది ప్రియమైన బిడ్డలారా.
దేవుని యొక్క వాక్యము ఎక్కడ లేదు, గిల్గాలులో లేదు. అందుకనే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఆ యొక్క మొక్కను త్రుంచగానే అది కోరన్నగానే అది ఎలా ఉందంట, విషంతో నింపబడింది. విషము అనే పాపముతోటి నింపబడిపోయింది ఆ యొక్క కుండ అంతా కూడా. అనగా దైవజనుడు లేనటువంటి ప్రాంతంలో దేవుని యొక్క వాక్యము ఏ ప్రాంతంలో అయితే లేదో అక్కడ ఏమి విస్తారంగా ఉంటుందో తెలుసా, పాపము విస్తారంగా ఉంటుంది. పాపము, ఇష్టానుసారమైనటువంటి జీవితం. నాకేంటి, నేను ఎలా జీవించిన నన్ను అడిగే వాళ్ళు ఎవరు, నేను ఎలా పోతే నీకెందుకు అనేటువంటి ఆ యొక్క జీవించేటువంటి విధానంలో అక్కడ ఉన్నట్టు మనకు కనబడతా ఉంది. అక్కడ వాక్యం లేదు కాబట్టి ఆ యొక్క ప్రాంతమంతా కూడా ప్రియమైన బిడ్డలారా పాపముతోటి నింపబడినట్టుగా మనకు అక్కడ కనబడతా ఉంది. అయితే ఆ శిష్యుడు వెళ్ళాడు. శిష్యుడు అక్కడ కోరాకులు కోస్తూ ఉన్నాడు. దాని గుణం ఎలాంటిదో తెలియక దాన్ని తెచ్చి వండుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా మనం కూడా కొన్ని సందర్భాల్లో ప్రియమైన సులువుగా చిక్కులు పెట్టే పాపానికి మనం లోనైపోతూ ఉంటాం. సైతానుడు కూడా కొన్ని మనకి ఇంపైనటువంటి సువాసన భరితమైనటువంటి లోక ఆశలను చూపిస్తూ ఉంటాడు సైతానుడు. ప్రియమైన అవి ఎలా ఉంటాయంటే చూడడానికి ఇంపుగా, ఆనందంగా, సంతోషాన్ని ఇచ్చేటువంటి విధానంలో అవి మనకు ఉంటాయి. దాని గుణము ఎరుగగా మనము కూడా ప్రియమైన సైతాను చూపించేటువంటి ఆశలు, దాని స్వభావం ఎటువంటిదో మనము ఎరుగక కొన్నిసార్లు మనం కూడా అది చూపించేటువంటి పాపపు ఊబిలో మనము పడిపోతూ ఉంటాం. ఆయన పొలములోనికి వెళ్ళాడు. పొలము అనేది లోకానికి సాదృశ్యం. ప్రీతిమల మనం కూడా ఈ లోకంలోనే ఉన్నాం, పొలములోనే ఉన్నాం. లోకానికి సాదృశ్యంగా ఉన్న పొలములో మనము ఉన్నాం. ఈ లోకంలో ఏముంది, నేత్రాశ, శరీరాశ, జీవడంబం మనకి చూడండి ప్రియమైన బిడ్డలారా. వీటన్నిటినీ కూడా సైతాను మనకి ఎరగా చూపిస్తూ ఉన్నాడు. అవి మనకి సంతోషాన్ని ఇచ్చే విధానంగా కనబడుతున్నాయి, ఆనందాన్ని ఇచ్చే విధానంగా కనబడుతూ ఉన్నాయి ప్రియమైన బిడ్డ. అందుకనే అవ్వ కూడా దేవుడు అన్నాడు, మీరు ఇవన్నిటినీ తిని తృప్తి పొంది మీరు ఆయన యాలమనే దేవుడు అధికారాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అయితే దాని దగ్గరకు మాత్రం మీరు వెళ్ళొద్దని చెప్పాడు. అయితే సైతాను చూపించిన ఆశ హవ్వను ఎలా నడిపించింది, తినవద్దు, చెయ్యొద్దు అనేటువంటి కార్యము చేయడానికి సైతానుడు అవ్వను ఏం చేశాడు, సులువుగా తన దగ్గరకు ఆయన తీసుకుంటా ఉన్నాడు. సులువుగా తీసుకున్నాడు. ఆ పండు ఆమె కళ్ళకు ఎలా కనిపించింది, రమ్యంగా, అందంగా, ఎప్పుడూ చూడలేనటువంటి అంత ఇంపైనటువంటి రీతిలో ఆ పండు కనబడడం ద్వారా అది తిని ఆమె తినడమే కాదు తన భర్తకు కూడా ఇవ్వడము జరిగింది. ఆ చిన్న మెలిక, ఆ పాపం ఏమైంది అని అంటే మొత్తము ఈ భూ ప్రపంచం మీదకి మరణము శాపంగా వచ్చినట్లు మనకు కనబడతా ఉంది. ఆజ్ఞాతిక్రమం పాపము చేయడానికి చిన్న బీజము అనేది ఏర్పాటయింది ప్రియమైన బిడ్డ. అక్కడ కూడా గుణం తెలియక మనం అనేక సార్లు సైతాను ఒడిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అది ప్రియమైన బిడ్డ మనల్ని కూడా ఎలాగ లాక్కోవాలో దానికి బాగా తెలుసు ప్రియమైన బిడ్డ. మనం చూస్తూ ఉంటాం, ఈ చిన్నదే కదా, నేనేం పెద్ద తప్పు చేయట్లేదు కదా, ఈ చిన్న విషయమే కదా, ఈ వారమే కదా మందిరానికి వచ్చే వారం వెళ్తా, ఈ వారమే కదా ఆ కూడికి వచ్చే వారం వెళ్దాం, ఈ శనివారమే కదా వచ్చే శనివారం ఉపవాస కూటంలో పాలు పంపులు పొందుకుంటా ఉంటాం. ఇలాగ సైతానుడు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. కానీ మనం ప్రియమైన బిడ్డలారా గ్రహించగా వాడు ఏదైతే చెప్తాడో దానికి మనము తల వంచేటువంటి స్థితిలో మనము ఉంటాం. నెమ్మదిగా వాడి వశంలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. అది మనల్ని ఆఖరికి ఎలా చేసేస్తుంది, మన యొక్క జీవితం అంతా కూడా ఈ కుండలో ఎలాగైతే విషముందో మన జీవితం, మన బ్రతుకులో కూడా విషము అనగా మన జీవితాన్ని ఏం చేస్తుంది, పాపముతోటి నింపేస్తూ ఉంటుంది. పాపముతోటి నింపుతా. మనం చిన్నదే అనుకుంటాం,
నేను నరహత్య చేయలేదే, మనిషిని చంపలేదే, దొంగతనం చేయలేదే, లేదా దోపిడీకి వెళ్ళలేదే, ఎవరి మీద ఎదిరికించలేదే అని అనుకుంటావచ్చు. అది తప్పులు అనుకుంటాం ప్రియదేని బిడ్డ. కానీ ప్రియదేని బిడ్డ, దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించడమే పాపం ప్రియదేవుల. ఆ పాపం మనల్ని ముంచేస్తూ ఉంటుంది. ఆ కుండ విషంతో నింపబడిపోయింది. ఎవరికి కూడా ఉపయోగకరంగా లేదు ప్రియదేవుని బిడ్డలారా, ఆ ఉపయోగకరంగా లేదు. అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు, దైవజనుడా ఈ కుండలో విషం ఉందయ్యా, ఈ కుండ ప్రమాదకరంగా ఉందయ్యా, దీన్ని ముట్టుకుంటే చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంది. నువ్వు వచ్చి నీ కార్యం జరిగించాలని అడుగుతూ ఉంటుంటే దైవజనుడు వచ్చాడు ప్రియతల. విషముతోటి అనగా పాపముతోటి నింపబడినటువంటి ఆ కుండలో దైవజనుడు ఏం వేశాడండి? పిండి కొంచెము తీసుకొని ఆ పిండిని ఎప్పుడైతే వేశాడో విషముతో నింపబడిన ఆ కుండ అంతా కూడా అది ఇప్పుడు మధురంగా మార్చబడింది. దేనికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదేని బిడ్డలారా, ఆ పిండి గురించి మనం ఆలోచన చేస్తే ఆ పిండి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. పిండి అనేది తినే ఆహార పదార్థం ప్రియదేని బిడ్డలారా. ఎప్పుడైతే ఆ ఆహార పదార్థం అందులో వేయబడిందో ఇప్పుడు అది అందరికీ ఉపయోగకరంగా అది మార్చబడింది. ఆ పిండి గురించి కనుక మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో వాక్యం సెలవిస్తోంది. యోహాను సువార్త 12:24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేనికి స్తోత్రం కలుగునుగాక. గోధుమ గింజ అని ఆయన మాట్లాడుతూ భూమిలో పడి చావాలి. అది ఫలించాలంటే భూమిలో పడి చావాలి. అది చేస్తేనే అది ఉపయోగకరంగా అవుతుంది. అది చేస్తేనే ఇంకా అనేక గోధుమలు ఇస్తుంది. ఆ గోధుమలు ఇప్పుడు ఏం చేయబడాలో తెలుసా? అది దంచబడాలి. గోధుమ దంచబడాలి. అది గోధుమ నలుగగొట్టబడాలి. ప్రియతల, గోధుమ నలుగగొట్టబడాలి, దంచబడాలి. ఆ తర్వాత అది జల్లెడ పట్టబడాలి. ఎప్పుడైతే ఈ పద్ధతులు జరుగుతాయో అది పిండిగా మార్చబడి అనేకులు తినడానికి అవకాశంగా ఉంటుంది. ప్రియతల బిడ్డలారా, ఆ తినే ఆహార పదార్థము ప్రియతల మొదటగా నలగగొట్టబడింది, అది దున్నబడింది ప్రియతల బిడ్డ, దంచబడింది ప్రియతల బిడ్డ. ఆ నలగగొట్టబడిన ప్రియతల బిడ్డలారా దంచబడినటువంటి ఆహార పదార్థం ఎవరు అని అంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుంచి 51 వచనాలు చూస్తే వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగువచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగువచ్చిన జీవాహారమును నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదేవులా, ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఆ గోధుమ గింజ నలుగగొట్టబడినటువంటి ఆ గోధుమ గింజ ప్రియదేవుల, దంచబడిన ఆ గోధుమ గింజ, పిండిగా మార్చబడిన ఆ గోధుమ గింజ, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ప్రియదేవుల ఆ జీవాహారం, పిండిగా మార్చబడిన ఆ జీవాహారమును నేనే అని ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? ఈ యొక్క సర్వలోకనాథుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేనికి స్తోత్రం కలుగునుగాక. గోధుమకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ పిండిని తెచ్చి ప్రియతల ఎప్పుడైతే కుండలో వేశాడో ఆ కుండలో ఉన్నటువంటి విషమంతా ఇప్పుడు అక్కడ పూర్తిగా తొలగింపబడి మధుర పదార్థముగా అది మార్చబడింది. గోధుమ గింజ వలె నలుగగొట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఈ విషముతో నింపబడినటువంటి నీ బ్రతుకులో, విషముతో నింపబడినటువంటి నీ జీవితంలో
పాపముతో నింపబడినటువంటి ఈ కుండలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారికి స్థానం ఇస్తావో, యేసుక్రీస్తు ప్రభు వారికి హృదయంలో చోటు ఇస్తావో, చేదైనటువంటి బ్రతుకు, విషముతో నింపబడినటువంటి జీవితము మధురంగా మార్చబడుతుంది. పిండి ఎప్పుడైతే వేశాడో ఎలీషా, ఆ పిండిలో ద్వారా ప్రియమైనలారా ఇప్పుడు ఏమైంది, ఆ పిండి పదార్థము ఆ విషాన్నంతటినీ కూడా ఆ పిండి ఏం చేసింది, అది పీల్చుకుంది. నీవెప్పుడైతే యేసును హృదయంలో చేర్చుకుంటావో ప్రియమైన బిడ్డ, నీ పాపపు స్థితిని అంతటిని కూడా యేసయ్య తన భుజాల మీద ఆయన వేసుకుంటాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? మనం అనుకుంటా ఉంటాం యేసు ప్రభువుని నమ్ముకుంటే 10 లక్షలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే బిల్డింగ్ మీద బిల్డింగ్ వేస్తాం, యేసు ప్రభువుని నమ్ముకుంటే ప్రజల స్వస్థత వస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన పిల్లల్ని ఇస్తాడు. ఏమండి, అదేమన్నా బొమ్మ? యేసు ప్రభువు లేకుండా ఉన్న కాలం నుంచి కూడా మనం పాత నిబంధన చదివితే యేసయ్య లేనప్పుడు కూడా స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, సూచక క్రియలు జరిగాయి. స్వస్థతలు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడా? నీకు డబ్బు ఇవ్వడానికి వచ్చాడా ఈ లోకానికి? యేసయ్య నీకు పిల్లల్ని ఇవ్వడానికి వచ్చాడా ఈ లోకానికి? నువ్వు 2 అంతస్తులు మేడ వేసుకోవడానికి వచ్చాడా ఈ లోకానికి? ప్రియమైన బిడ్డ, ఆయన వచ్చింది ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించడానికి. ఆ వెతికి రక్షించేటువంటి నీ జీవితం ఎలా ఉందో తెలుసా? విష పదార్థముతోటి నీ జీవితము నింపబడింది. పాపముతోటి, పాపపు స్థితితోటి నీ బ్రతుకు నింపబడి ఉంది. నీ బ్రతుకును మధురంగా మార్చడానికి, పాపము నుండి విడుదల కలుగు చేయడానికి, పాపము నుండి పవిత్రత జీవితం నీకు ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన బిడ్డ, అదే అనాది కాలంలోనే, పూర్వకాలంలోనే ఈ యొక్క కార్యాన్ని ఎలీషా ప్రవక్త చేశాడు. ఎలీషా ప్రవక్త గిల్గాలులో యేసుక్రీస్తు ప్రభు వారిని గోధుమ గింజను ఆయన పిండి ద్వారా చూపిస్తూ యేసును అక్కడ ఎలీషా ప్రకటన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ పిండి ప్రియమైన బిడ్డలారా గోధుమ గింజ వలె యేసు ప్రభు నీ కోసం, నా కోసం ఆయన నలుగొట్టబడ్డాడు, ఆయన దంచబడ్డాడు, దున్నబడ్డాడు. ఆయన వచ్చింది నీ కొరకు ప్రాణం పెట్టడానికి, ఆయన వచ్చింది నీ కొరకు రక్తం చిందించడానికి, ఆయన వచ్చింది నీ కొరకు పరలోక రాజ్యంలో స్థానము ఇవ్వడానికి. ఆయన దారిద్ర్యం పొందాడు. ఇందాక ఆరాధనలో పాట పాడాం, ఆయనకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దరిద్రులుగా ఉన్నటువంటి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన దారిద్ర్యము అనుభవించుతూ మనల్ని ధనవంతులుగా చేశాడు. ఆయన హీనుడిగా, దీనుడిగా వస్తూ మనల్ని సమృద్ధితోటి నింపడానికి, ప్రియమైన బిడ్డలారా మనల్ని ఆశీర్వాదానికి కర్తలుగా చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అనాది కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రియమైన ఆ గిల్గాలు ప్రాంతంలో ఎలీషా ప్రకటించినట్లుగా అక్కడ వాక్యం మనకు కనబడతా ఉంది. పిండితో నింపబడాలి. ఆ పిండి యేసుక్రీస్తు ప్రభు వారు. నీ జీవితంలో, నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి స్థానమే. ఆయన పాట పాడ, బంగారం అడగలే, వజ్రాలను అడగలే, నీ యొక్క కానుకలు అడగలే, నీ ఇంటిని, నీ బిడ్డని అడగలే. ఆయన అడిగిందల్లా ఒక్కటే, హృదయాన్ని అడిగాడు. హృదయం ఆయనకి ఇస్తే చాలు, హృదయాన్ని ఆయనకి ఇచ్చే చాలు. నీ పాపపు స్థితి, నీ హృదయము అన్నిటికన్నా ఎలా ఉందంట? మోసకరంది. నీ హృదయం అనుకోవచ్చు నేను పరిశుద్ధంగా పవిత్రం అనుకోవచ్చు, కానీ అన్నిటికన్నా మోసమైంది ఏంటో తెలుసా? హృదయం మోసంతో నింపబడింది. ఈ మోసకరమైన ఈ జీవితంలో యేసును ఆహ్వానించు ప్రియమైన బిడ్డ. యేసును ఆహ్వానిస్తే, యేసు ప్రభు వారిని హృదయంలోని కనుక చేర్చుకుంటున్నట్లయితే ఆ కూర ఉపయోగం లేదు, ఆ కుండలో ఉన్న పదార్థం ఉపయోగం లేదు. పిండి పడిన తర్వాత ఉపయోగకరంగా మారినట్టుగా నీ జీవితంలోనికి, నీ బ్రతుకులోకి ఈ యొక్క మధ్యాహ్నసాలు సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించినట్లయితే ప్రియమైన బిడ్డ, నీ బ్రతుకుని ఆయన మారుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. నువ్వు అడగకుండగానే నీ ప్రతి అవసరత ఆయన
తీరుస్తాడు. ప్రియదేవుడా, యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో చేర్చుకుంటే పాపము నుండి మనము తొలగింపబడతాం, పాపము నుండి మనం పరిశుద్ధులుగా మనము మార్చబడతాం. ప్రియదేవుడా, ఎప్పుడైతే నువ్వు పిండితో నింపబడ్డావో అనగా యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలో చేర్చుకుంటే రెండవ కుండగా మార్చబడతావు. రెండవ కుండతోటి నింపబడాలంట. రెండవ కుండ నూనెతో నింపబడిన కుండ. యేసు ప్రభువు వారితో ఎప్పుడైతే నీ హృదయం నింపబడిందో ఆ కుండ మళ్ళీ దేనితో నింపబడుతుందంట? నూనెతోటి ఆ కుండ నింపబడే కుండలాగా ఉండాలంట. రాజుల రెండవ గ్రంథం ప్రియదేని బిడ్డ 4వ అధ్యాయం చూస్తే, రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ నాకు లేదు అని చెప్పింది. 4వ వచనం చూస్తే, అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారుల లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన వాస్తవ సంఘటన అనేక మార్లు ధ్యానం చేశాం. ప్రవక్త శిష్యులలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి అంటూ ఉంటుంది, అయ్యా, నా భర్త చనిపోయాడు కదా, ఆయన అప్పులు చేసి చనిపోతే ఇదిగో ఆ యజమాని వచ్చి నా బిడ్డలు ఇరువురిని కూడా తనకు దాసులుగా తీసుకుని వెళ్ళిపోతాను. అప్పు తీరిపోయేదాకా నీ బిడ్డలు నా దగ్గర ఉంటారు. నీ భర్త అప్పు చేసేసాడు కాబట్టి అప్పు తీరాలంటే నీ బిడ్డలు నా దగ్గర పని చేయాలి అని నా బిడ్డలు తీసుకెళ్ళిపోయారు. నాకు సహాయం చేయవా అని దైవజనుడి దగ్గరకు వచ్చి ఆమె కోరుకుంది. దైవజనుడు, నేనేం చేయాలి అని అంటే, ఆమె నా ఇంట్లో ఏమీ లేదు, కుండ ఉంది, నూనె కుండ ఉంది. ఆ నూనె కుండ కూడా ఎలా ఉందో తెలుసా? అందులో నూనె లేదు, ఖాళీగా ఉంది. ఆ కుండలో నూనె లేదు అని అనగానే దైవజనుడు అంటున్నాడు, నువ్వు బయటికి పోయి ఇంకా కుండలు తీసుకురా, నీ బిడ్డలు ఇరువురిని కూడా తీసుకునిరా అని తలుపులు గడియబెట్టి అక్కడ ప్రార్థన చేసి ఆ కుండలో ఇప్పుడు ఏం పోసాడు దైవజనుడు? నూనె పోసాడు. నూనె ఖాళీగా ఉన్నటువంటి ఆ కుండలో ఇప్పుడు దేనితో నింపబడింది? నూనెతోటి నింపబడినట్లుగా అక్కడ వాక్యం మనకి కనబడతా ఉంది. నూనె అనేది చూస్తే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ ప్రియమైన యేసు ప్రభు వారిని నీ హృదయంలోకి ఎప్పుడైతే నువ్వు చేర్చుకున్నావో ఇప్పుడు నీ కుండ, నీ బ్రతుకు ఎలా మార్చబడుతుందో తెలుసా? ఇంకా నీ జీవితంలో విషం ఉండదండి, ఇంకా నీ జీవితంలో పాపం ఉండదండి. ప్రియదేని బిడ్డ, ఇంకా నీ జీవితం దేనితో నింపబడుతుందో తెలుసా? నూనెతోటి అనగా పరిశుద్ధాత్మతోటి నీ యొక్క జీవితము నింపబడుతుంది. పరిశుద్ధాత్మ శక్తితోటి మనము నింపబడే వారంగా మనము ఉండాలి. ప్రియదేని బిడ్డ, యోహాను సువార్త 14వ అధ్యాయము చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. 14వ అధ్యాయము 16వ వచనం కనుక మనం చూస్తే ప్రియదేని బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని చెబుతూ, ఆ ఆదరణకర్త ఎవరు అని అంటే అక్కడ 26వ వచనం చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమిత్రులారా, ఖాళీగా ఉంది ఆ నూనె కుండ. ఆ విధవరాల దగ్గర ఉన్న నూనె కుండ ఖాళీగా ఉంది. కానీ ఇప్పుడు ఆ నూనె కుండ ఇప్పుడు దేనితో నింపబడింది? నూనె పోయబడింది అనగా పరిశుద్ధాత్మతోటి ఆ కుండ నింపబడింది. ప్రియమిత్రులారా, రక్షింపబడిన నీవు, నేను బాప్తిసం పొందుకున్నటువంటి నీవు ఖాళీగా ఉండడానికి వీలు లేదు. నీ హృదయంలో, నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కుటుంబము దేనితో నింపబడాలో తెలుసా? పరిశుద్ధాత్మతోటి నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో తెలుసా? మనల్ని నడిపిస్తుంది, మనల్ని ముందుకు కొనసాగింపజేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మనకి ఒంటరి బ్రతుకును ఇవ్వదు. ఆయన ఆరోహణం అవుతూ శిష్యులతోటి మాట్లాడుతున్నాడు. శిష్యులందరూ కూడా ఆయన ఆరోహణం అయిపోతున్నారని మౌనంగా ఉంటుంటే ఆయనతోటి వారితోటి మాట్లాడుతూ, మిమ్మల్ని నేను అనాథలుగా విడవనయ్యా, ఎందుకు బాధపడతారు, నేను మళ్ళీ రాబోతున్నాను,
మొదటిగా గొర్రె పిల్లవలే సాధు స్వరూపిగా నేను వచ్చాను కదా, సాధు స్వభావం మృదు స్వభావంతో నేను వచ్చాను ఈ లోకానికి. కానీ రెండవ రాకడ ఉంది. ఆ రెండవ రాకడలో నేను ఎలా వస్తానో తెలుసా? నేను వచ్చినప్పుడు ఏం జరుగుతాయో తెలుసా? యుద్ధాలు, కలహాలు, ఏమండి, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం, అక్కడక్కడ భూకంపాలు, భయంకరమైనటువంటి సంఘటనలు. సూర్యుడు ఉదయకాలంలో మీకు కనిపించడు, చంద్రుడు తన కాంతిని ఇవ్వలేనంతగా ఉంటాడు. అక్కడక్కడ అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. నేను మొదట వచ్చినప్పుడు దీనునిగా వచ్చాను, కానీ ఇప్పుడు ఎలా వస్తానో తెలుసా? ప్రతి ఒక్కరిలో అలజడి మొదలవుతుంది, ప్రతి ఒక్కరిలో కంగారు మొదలవుతుంది. నా రాకడ అలా ఉంటుంది. యోధా గోత్రపు సింహం వలె నేను రాబోతా ఉన్నాను. నా రాకడ అలా ఉంటుంది. అయితే నా రాకడ పర్యంతం వరకు కూడా మీరు ఒంటరిగా ఉంటున్నారని బాధపడుతున్నారా? మీరు ఒంటరిగా లేరయ్యా. నేను మీకు ఏమిస్తున్నానో తెలుసా? పరిశుద్ధాత్మను. దేనికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు గనుక నీ హృదయంలో చేర్చుకుంటే నువ్వు దేనితో నింపబడతావు? పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకోవాలి. దేవుని బిడ్డ, మనం ఆరాధన చేస్తున్నాం ఎందుకొరకు తెలుసా? పరిశుద్ధాత్మ మన మీదకి దిగి రావాలా. పెంతెకోస్తు పండుగ దినాన ప్రియదేవులారా, శిష్యులందరూ కూడా మేడగదిలో ఉన్నప్పుడు ఆత్మ బలమైనటువంటి గాలి వారి మీదకి విసిరినట్టుగా మనం ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఆ తాకిడిని మనం అనుభవించాలి. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాం? కొంతమంది అనేక రకాల నానా ఇష్టం వచ్చిన కార్యాలన్నీ ఆరాధనలోనే జరుగుతాయి. పక్కోని ఎదురోని ఎదలోని అందరినీ కావాలి. కళ్ళు తెరుచుకునే ఆరాధన. కళ్ళు తెరుచుకున్నా చూచగా నువ్వు ఏకాగ్రత అంతా కూడా ఆయన మీద ఉండాలి. ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నీ మీద సంపూర్ణంగా ఆవరించబడేలాగా దేవుడు ఆ శక్తిని నీకు ఇస్తాడు. ప్రియదేవులారా, ఆ నూనె కొండ పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడావో నిన్ను ఇంకెప్పుడు కూడా ఆ ఆత్మ నిన్ను ఎలా నడిపిస్తుంది? మంచి మార్గంలో నడిపిస్తుంది. నువ్వు తప్పు వెళ్ళిపోతున్నావు అనుకో, చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? అయ్యా అటు వెళ్ళొద్దు, నీలో దేవుడు ఆత్మ కార్యం జరిగేస్తుంది. ఇది కరెక్ట్ మార్గం, దీని గుండా వెళ్ళు. అది వెళ్ళావా నువ్వు ప్రమాదానికి గురవుతావు కదా. కొన్నిసార్లు మనం వద్దు అన్న పనులు చేసి అన్ని తల మీదకి తెచ్చుకుంటూ ఉంటాం. ప్రియదేవులారా, పరిశుద్ధాత్మ మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మతోటి మనము నింపబడాలి. మూడవ కుండ ప్రియదేవులారా, నీళ్ళతో నింపబడిన కుండ గురించి చూద్దాం. నీళ్ళతో నింపబడే కుండ, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే మనం నింపబడతామో ఇప్పుడు మన కుండ దేనితోటి ఉండాలంట? నీళ్ళతోటి ఉండాలంట. ఆదికాండం 24వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 24వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 24వ అధ్యాయము 16-18 వచనాలు చదువుకుందాం. 24-16-18. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీద దించుకుని అతనికి దాహమిచ్చను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే నీ యొక్క కుండ, నీ జీవితము పరిశుద్ధాత్మతో నింపబడిందో ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ కుండలో తిరిగి ఏమితో నింపబడాలంట? నీళ్ళతోటి నింపబడాలి. నీళ్ళు అనేవి బిడ్డలారా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీలో ఉందో దేవుని యొక్క వాక్యం కూడా నీలో ఉండాలి. దేవుని యొక్క వాక్యముతోటి నీవు నింపబడాలి. అక్కడ రిబ్కా చేసిన పని అదే. తన యొక్క ఆ నీళ్ళు చేదుకోవడానికి వస్తున్నప్పుడు ఆమె ఆ నీటిని ఏం చేసిందండి? చాలా లోతైన బావిలోనికి వెళ్ళి ప్రియదేవులారా ఆమె చేదుకుని తోడుకుని వచ్చి కష్టమైనటువంటి పనిని ఆ యొక్క కుండను దేనితో నింపుకుందంట? నీళ్ళతోటి నింపుకుంది. నీళ్ళతో నింపుకోవడం మాత్రమే కాదు, అక్కడ ఎలియాజర్ కనిపిస్తే ఆ ఎలియాజర్కి ఏం చేసింది? ఆమె
తిరిగి నీళ్ళు ఇచ్చింది. ఆయనకి ఇవ్వడమే కాదు, అతనితో పాటు ఉన్న ఒంటెలకు కూడా ఆమె దాహాన్ని తీర్చింది. నీళ్ళు అనేది వాక్యానికి సాదృశ్యం. నువ్వు ప్రియమైన మీద ఆమె నీళ్ళు చేదుకోవడానికి చాలా లోతుగా వెళ్ళినట్టుగా నీవు కూడా దేవుని యొక్క వాక్యంని నువ్వు వినడానికి ఎక్కడికి రావాలా? లోతైన బావి అనగా దేవుని యొక్క మందిరానికి. దేవుని యొక్క మందిరంలో నీకు వాక్యం దొరుకుతుంది. దేవుని యొక్క మందిరంలో నీకు వాక్యము వినపడతా ఉంది. ఆ వాక్యం కోసం నీవు కష్టమైన, బాధైన, శ్రమ అయినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నీవు ఎక్కడికి రావాలా? నీళ్ళు చేదుకోవడానికి, నీ హృదయంలో నీళ్లు నింపుకోవడానికి, వాక్యం నింపుకోవడానికి నీవు దేవుని సన్నిధికి రావాలి అని వాక్యం మాట్లాడుతున్నాడు. ఆమె అంత కష్టమైన పరిస్థితి అయినప్పటికీ కూడా వాక్యం వినడానికి, లేకపోతే వాక్యం కోసం దేవుని సన్నిధికి వచ్చినట్టు అక్కడ మనకు ఆత్మీయ అర్థంలో కనబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానానికి నువ్వెందుకు వస్తున్నావు? ఆలోచన చేయి. వాక్యం వినడానికా, లేకపోతే ఇరుగు పొరుగు వారిని, పక్కింటి వాళ్ళని పలకరించుకోవడానిక? దేవుని యొక్క సేవకులు వాక్యం మనకి ప్రకటన చేసినప్పుడు ఆ వాక్యం ద్వారా నీ జీవితం ఎలా మార్చబడుతుంది ఒక్కసారి ఆలోచన చెయ్యండి. దేవుని యొక్క వాక్యము దేవుని మందిరంలో అందించబడుతుంది. ఆ వాక్యం కోసం మనం దేవుని మందిరానికి రావాలి ప్రియదేవుడా. కానీ ఒక వారం వస్తే 2 వారాలు సెలవు, 3వ వారం సెలవు, శనివారాలు రా. ప్రియదేవుడా, ఎందుకు ఇలాంటి బ్రతుకును మనం బ్రతుకుతున్నాం? దేవుడు అంటే భయం లేదు. మనుషులైతే కనబడుతున్నారు, దేవుడు కనబడ్డు కదా. మనం చచ్చిపోయిన తర్వాత కనబడతారు. అదే మన ఇది. అప్పుడైనా కనబడతాడో లేదో, గుమ్మం దగ్గర కూడా రాని ఒకడే వెళ్ళిపో బయటకు అంటాడు. ఏమండి, అంతే కదా. ఏమండి, దేవుని భయము లేదు. ప్రార్థనలకు రావడానికి ఎంతమంది వీధుల్లో కూర్చుని మాట్లాడుకుంటారండి, చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధానానికి రావడానికి మాత్రం సమయం ఉండదు. వాక్యం ప్రియత ఆవిడ కష్టం ఉంది. ఎంత దూరం నీళ్ళు చేదుకోవడానికి, మన దేవుని సన్నిధి ఎంత దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉన్న మందిరానికి నువ్వు అంత దూరం అయిపోతున్నావు. ఆలోచన చేయి ప్రియదేని బిడ్డ. కష్టమైన దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం రావాలి. ఆ వాక్యాన్ని విని ఆమె ఏం చేసిందో తెలుసా? ఇతరులకు దానిని ఇచ్చింది. నువ్వు వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని నువ్వు ఇతరులకు పంచాలి. ఇతరులకు బోధించే విధంగా నీవు ఉండాలి. ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాలి. అనగా ఇతరులకు నీవు దేవుని ప్రకటించాలి. క్రీస్తు కొరకు మనము సాక్షులుగా ఉండాలి. సమరయ స్త్రీ విన్నది అంతే. ఈయన ఎవరో నా బ్రతుకుని మార్చేశాడు, క్షణం మాట్లాడాడు, నా బ్రతుకే మార్చిపోయిందని సమరయ ప్రాంతం అంతా వెళ్ళిపోయి సువార్త ప్రకటించేస్తే అక్కడ ఆమె మాటలు విన్న వాళ్ళందరూ కూడా విశ్వసించేశారంట. ఒక్క మాట. నువ్వు ఎన్నిసార్లు వాక్యం విన్నావు? ఒక్కసారైనా మన జీవితంలో మార్పు కలిగిందా? ప్రియదేని బిడ్డ, నామకార్థ జీవితం ప్రియదేని బహు ఘోరమైంది. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. నామకార్థ క్రైస్తవ జీవితం అస్సలు ఉండొద్దు. ఉంటే లోకంలో ఉండు, ఉంటే దేవునిలో ఉండు. మధ్యలో ఉన్నవా పడిపోతావు. పడిపోయామా అయిపోయిందే బ్రతుకు. ప్రియదేని బిడ్డ, అటువంటి జీవితం మనకు వద్దు. ఎందుకు ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు? సంవత్సరం ఆఖరి దినాల్లో ఉన్నాం ప్రియదేని బిడ్డ. మన జీవితాన్ని, మన బ్రతుకుని, మన యొక్క కుటుంబాన్ని మార్చుకునే విధానంలో మనం ఉందాం. యేసు ప్రభు వారిని హృదయపూర్వకంగా మన యొక్క జీవితాల్లో చేర్చుకుందాం ప్రియదేని బిడ్డ. పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం ప్రియదేని బిడ్డ. దేవుని కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనలో ఉంచుకొని ప్రకటించే బిడ్డలుగా అనేకులను దేవుని వైపుకు నడిపించే వారంగా మనము ఉందాం ప్రియదేని బిడ్డ. ఈ కుండల జీవితాలు ఎలాగైతే నింపబడాయో, పిండితో, నూనెతో, ప్రియతడా నీళ్ళతో నింపబడినట్టు యేసుక్రీస్తు ప్రభు వారితో పరిశుద్ధాత్మతో ప్రియతముల వాక్యంతో మనం నింపబడుతూ అనేకులను దేవుని వైపుకు నడిపించే వారంగా మనం ఉందాం. అదే నిజమైన క్రిస్మస్. మన పండుగ చేస్తున్నామని అంటే ఏంటో తెలుసా? ఎప్పుడు క్రీస్తు ప్రభు వారిని హృదయంలో చేర్చుకున్నావో అదే నిజమైన పండుగ. ప్రియదేని బిడ్డలారా, అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మడు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్.